ఈ కోటరీ నుంచి ఏ రోజైతే ఆయన బయటపడతాడో ఆ రోజు ఆయనకు భవిష్యత్తు ఉంటుంది. లేకుండా ఉంటే భవిష్యత్ అనేటటువంటిది చాలా కష్టంగా ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కోటరీ వల్లే జగన్ ఓడిపోయాడు. పార్టీకి నష్టం అంటూ మాజీ నేత విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఓకే, కాని ఇదే కోటరీలో ఆయన కూడా ఈ 15 ఏళ్లు భాగస్వామ్యం కాదా అనే ప్రశ్నలకు సమాధానం ఏది విజయసాయిరెడ్డి గారు? 15 ఏళ్ల తర్వాత పార్టీ ఓడిన తర్వాత మాత్రమే కోటరీ గుర్తుకొచ్చిందా? ఈ 15 ఏళ్లలో పార్టీ కోసం మీరు చేసిన సేవలకు పదవులు వచ్చాయి, గుర్తింపు వచ్చింది. ఓడిపోగానే కోటరీ మాటలు బయటకు రావటం, పార్టీ కష్టకాలంలో వెళ్లిపోవటాన్ని ఎలా సమర్థించుకుంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన శక్తి ఏదైనా ఉంది అంటే అవి రెండు. ఒకటి జగన్, 2 వైసీపీ అభిమానులు, సోషల్ మీడియా. ఈ రెండు కత్తులు. పార్టీ అంతర్గతంగా ఏం జరిగిందో అనేది రహస్యం, సోషల్ మీడియా అనేది బహిరంగం. ఇలాంటి సోషల్ మీడియాను టేకోవర్ చేసినప్పుడు వ్యవస్థపరంగా విఫలమైన సంగతి విస్మరించలేం కదా సాయిరెడ్డి గారు? ఐప్యాక్ ఎంట్రీతో అప్పటికే కరడుగట్టిన వైసీపీ సోషల్ మీడియా సభ్యులందరినీ బ్యాక్ బెంచ్లకు పరిమితం చేయటం వల్ల అప్పటికే 5 ఏళ్లుగా పార్టీ కోసం సోషల్ మీడియాలో కష్టపడిన ఎందరో నిర్లక్ష్యానికి గురైంది నిజం కాదా? ఐప్యాక్ రూపంలో వచ్చిన టీం ముందు వైసీపీ పార్టీ సోషల్ మీడియా టీం గుర్తింపు లేకుండా పోవటం నిజం కాదా? ఇవన్నీ చేసింది మీరే కదా? అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 10 మందికి కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేషన్లలో మంచి ఉద్యోగాలు తీసుకుని మిగతా వాళ్లను దూరం పెట్టడం వల్ల ఎంతమంది కార్యకర్తలు సోషల్ మీడియా టీం నుంచి వెళ్లిపోయి ఇతర మార్గాల్లో ఉద్యోగాలు వెతుక్కున్నది నిజం కాదా? వాళ్లందరూ గత ఎన్నికల్లో అస్సలు పట్టించుకోలేదు అన్నది పచ్చి నిజమే కదా? ఐప్యాక్ టీం వచ్చిన తర్వాత పార్టీ సోషల్ మీడియా గాలికి వదిలేయటం ద్వారా అప్పటి వరకు ఎంతో బలంగా ఉన్న వ్యవస్థ నిర్వీర్యం అయింది నిజం కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి 15 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ జగన్ పై అభిమానంతో జగన్ కోసం వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో పనిచేస్తున్నారు. కాని అసలు వ్యవస్థ అంటూ ఒకటి లేకపోవటం అనేది ఎవరి తప్పు? పని చేసినోళ్లు ఎంతమందికి గుర్తింపు వచ్చింది? పర్మినెంట్ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. టీడీపీకి ఎల్లో మీడియాతో పాటు ఐటీడీపీ, లియో వంటి సొంత డిజిటల్ వ్యవస్థలతో పాటు వందల సంఖ్యలో యూట్యూబ్, సోషల్ మీడియా పేజీలు నిరంతరం నడుపుతుంటే వైసీపీ నుంచి ఒక్కటంటే ఒక్క పర్మనెంట్ వ్యవస్థ అనేది లేకపోవటంతో ఎవరి దూరదృష్టి లోపంగా చెప్పాలి విజయసాయిరెడ్డి గారు? 8 ఏళ్లపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ వింగ్ వ్యవహారాలు చూసి మీరు ఆ దిశగా ఒక్క మంచి అడుగు వేసిన దాఖలాలు ఏవో చెప్పండి సాయిరెడ్డి గారు. 2021లో మీ నుంచి సోషల్ మీడియా మార్పు జరిగిన తర్వాతనే కదా? సజ్జల భార్గవ్ చేతుల్లోకి వచ్చిన తర్వాతనే కదా మళ్లీ యాక్టివ్ అవటంతో పాటు కొన్ని కొత్త ఛానల్స్ ను తెరపైకి తెచ్చి టీడీపీకి బలమైన పోటీ ఇవ్వగలిగింది నిజం కాదా విజయసాయిరెడ్డి గారు? మీ హయాంలో ఐప్యాక్ తర్వాతే వైసీపీ సోషల్ మీడియా అనే విధంగా ఉంటే సజ్జల భార్గవ్ చేతుల్లోకి వచ్చిన తర్వాతనే కదా ఐప్యాక్ టీంతో సంబంధం లేకుండా పార్టీ పరంగా కొన్ని ఛానల్స్ ని తీసుకోవటం, సృష్టించటం, బలంగా జనంలోకి తీసుకెళ్లటం జరిగింది వాస్తవమే కదా? ఐప్యాక్తో పాటు వైసీపీ పార్టీ తరపున ఆ రోజే మీరు బలమైన పునాది వేసి ఉంటే ఇవాళ ఈ కోటరీ మాటలు వచ్చేది కాదు కదా? ఏది ఏమైనా డిజిటల్ యుగంలో పార్టీ కోసం, జగన్ కోసం జీవితాంతం పనిచేసే ఓ టీం అంటూ లేకపోవటం ఎవరి లోపం, ఎవరి తప్పు? ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోగా అలా పనిచేసే వాళ్లను దగ్గర పెట్టుకోకపోవటం కూడా మీరు చేసిన తప్పే కదా విజయసాయిరెడ్డి గారు? టీడీపీలో ఇప్పటికే ఓ 10,000 మంది చంద్రబాబు కోసం, టీడీపీ కోసమే పనిచేస్తారు. వాళ్లకు అదే ఉపాధి, అదే ఉద్యోగం, అదే జీవితం. మరి జగన్ కోసం పనిచేసేవాళ్లు కోట్లల్లో ఉన్నారు. వీరిలో కొందరినైనా పార్టీ కోసం, జగన్ కోసం పర్మినెంట్ గా పనిచేసే టీం ఒకటి సృష్టించుకోవటం అనేది చాలా చాలా ముఖ్యం ఇప్పటికైనా.